కీర్తనలు गीत संहिता 102వ కీర్తన 102 अध्याय 17వ వచనం 17 पद ఆయన యేసయ్య आओ यीशु ख्रीस्ट దిక్కులేని आओ केही नथिला परी దరిద్రుల ప్రార్థన दरिद्र मानकर प्रार्थना నిరాకరింపక आओ ता श्रवण करी వారి ప్రార్థన వైపు तांकर प्रार्थना आड़कू తిరిగి ఉన్నాడు. से देखी पारले। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया దిక్కులేని दीनहीन దరిద్రుల ప్రార్థన दरिद्र मानकर प्रार्थना ఆయన వదిలిపెట్టక से तांकर श्रवण न करी వారి ప్రార్థన వైపుకు तांकर प्रार्थना आड़कू తిరిగి ఉన్నాడు. से मनोजोग ही अछंती। జాగ్రత్తగా విందాం. आ समस्त आमे जत्नर सहित सुनिबा। మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, आम पाखरे पैसा थिला बेले, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, आम पाखरे संपत्ति थिला बेले, మన దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు, आमर शक्ति थिबा समय रे, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు, आम पाखरे गोटे पदवीर अधिकार थिबा समय रे, నీ ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు गोटे आमे पदवीर थिला परे అందరూ మన చుట్టూ ఉంటారు. समस्त आमर चतुर्पार्श्वे थिबे। నీకు ఎప్పుడైతే ఇవన్నీ పోతాయో जेतेबेले सब आमर पाखरे चाली जीवो నా వైపు చూస్తూ వాక్యం వినమని చెప్పండి. मो आडे अनेक आपण माने वाक्य सुनंतु। అందరూ బైబిల్ మూసేయండి. समस्त वाक्य को बाइबल को बंद करंतु, समस्त एपट अनंतु। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే ఇవన్నీ పోతాయో जेतेबेले सब आमे चाली जीवो सब మనకు దూరం అయిపోతూ ఉంటారు. आमको ठारू समस्त दूर को चाली जीवे। మన దగ్గర ఏదైనా ఆశించి మన దగ్గర ఉంటూ ఉంటారు. आम पाखरे कोन पाइबा निमंत से आम पाखरे रहिबे। మనమేమనుకుంటామంటే आमे कोन भाबा माने నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం అనుకుంటాం. मो बेले मानको बेसी इच्छा बोले मैं भाबिताओ। నేనంటే చాలా ఇష్టం అనుకుంటాం. मो माने आकु बेसी इच्छा बोली भाबुताओ। అది మీ మీద ఇష్టం కాదు, ताहा तुमे तांगर इच्छार लोक नुह, మీకు కలిగి ఉన్న దాన్ని బట్టి तुमठार रहितवा संपत्ति पाई వారు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. से आमानको प्रेम करछंती। హల్లెలూయా. हालेलुया। నాకు తెలిసిన ఒక స్నేహితుడు, मु जानुथिबा जणे मोर बंधु को ఆయన ఒక స్త్రీని బాగా లవ్ చేశాడు, ప్రేమించాడు. से भाई को जने स्त्री ताको प्रेम कले। ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. से माने ताको बेसी इच्छा, ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. से स्त्री को से बेसी इच्छा कले। ఆమె కోసం చాలా వస్తువులు కొన్నాడు. तांको पाई से अनेक वस्तु सब किनिले। వీళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. तांको से तो अति प्रेम रे से माने निबिड़ होई रहिले। ఆయన మంచి డబ్బులు ఉన్నవాడు ఆయన దగ్గర. से भलो संपत्ति थिबा लोक थिले। ఆమె ఈయన చాలా ప్రేమించాడు డబ్బును బట్టి. ए प्रेम को ए पैसा को से बेसी भलो पाउथिले। డబ్బును బట్టి ఎందుకన్నానంటే, पैसा पाई काहे कहली माने ప్రతిసారి ఏదో ఒకటి కొని ఇస్తూ ఉండేవాడు. सब समय रे किछि ना किछि तांको जिंस किनि दउथिले। హల్లెలూయా. हालेलुया। అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పేదంటే, सेतेबेले से स्त्री कोन कहले माने, మై డియర్ हे मोर प्रियतम ఐ లవ్ యూ. मो तुमको प्रेम करे। చాలా 8 సంవత్సరాలు అలాగా ప్రేమించుకున్నారు. 8 वर्ष काल ए भली प्रेम रे संपर्क रहिले। ఇప్పుడు దాన్ని వివాహం చేసుకోవాలి. जे एबे तांको विवाह करिवे। సో వాళ్ళు అన్ని రెడీ అయ్యారు. आउ सब प्रस्तुत हला। సడన్ గా ఆయనకి జాబ్ పోయింది. आउ हठात तांकर चाकरी चली गला। ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇద్దరికి. आउ तांकर निर्बंध हे गला। ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత निर्बंध हे गला परे నా వైపు చూడండి ఒకసారి. वाडे देखंतु समस्ते ఇలాంటి ఒక రింగ్ ए भली गोटे मुद्रिका ఆయన తీసుకొచ్చి आउ से नहीं आसी ఆమెకు పెట్టాడు. सीतांको तांको पिंधेले। అది డైమండ్ రింగ్. ताहा डायमंड नथिला। చాలా సంతోషించింది ఆమె. से बहुत खुशी हो गला। ఆమె చెప్తుంది ఆమెతో, ఆ వ్యక్తితో, आउ से भौणी ताको कहउछंदी से మై డియర్ हे प्रियतम ఐ లవ్ యూ. मो प्रेम करे तुमको। కానీ కొన్ని రోజుల్లోనే किंतु अल्प दिन परे ఉద్యోగం పోయింది. आउ चाकरी चली गला। ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో जेतेबेले चाकरी पळै गला కొద్దిగా ఫోన్లు మాట్లాడడం తగ్గించింది. आउ सेतेबेले फोन रे कथाबार्ता कमी गला। ఈయనకి అర్థం కాలే. आउ किछि बुझी पारले नै। ఏదో ఒకటి చెప్పేది. कोन हेले कहउथला నాకు ఒంట్లో బాగోలేదు, मते सुस्त नाई, మమ్మీకి బాగోలేదు, మమ్మీకి मोर मां को देह भलो नाई। అలాగా చెప్పి ए भली कही
కంప్లీట్ గా ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ఆయనకి దూరం అయింది. ତାଙ୍କ ଠାରୁ ଦୂରେଇ ଗଲେ। ఆయన అడుగుతున్నాడు, ସେ ପଚାରୁଛନ୍ତି ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? ମୋତେ କାହିଁକି ଦୂର କରିଦେଉଛ? ఒక మాట అన్నది ఆమె. ଗୋଟେ କଥା କହିଲା ସେ, నువ్వు ତୁମେ ఉద్యోగం లేకుండా ଆଉ ଚାକିରି ନଥାଇ నన్ను ఎలా చూసుకుంటావు? ମୋତେ କେମିତି ବିବାହ କରିବ? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే ప్రశ్న అడిగింది. ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରିଲା ସେ, ఉద్యోగం లేకుండా ଆଉ ଚାକିରି ନଥାଇ నన్ను ఎలా చూసుకుంటావు? ମୋତେ କେମିତି ତୁମେ ନେଇଯିବ? అంటే అర్థం ఏంటో తెలుసా? ଆଉ ଏଥିରେ କ'ଣ ବୁଝିଲେ ସେ? డబ్బు ఉన్నది కాబట్టి ଆଉ ପଇସା ଥିବା ହେତୁ ఆమె ఆయన దగ్గర ఉన్నది. ଆଉ ସେ ସ୍ତ୍ରୀ ତାଙ୍କ ସହିତ ରହିଲା। ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్న భార్యలు, స్త్రీలు, ସ୍ତ୍ରୀ ମାନେ మీ భర్తలు ఎవరైతే ఉన్నారో ତୁମର ଯୋଉ ସ୍ୱାମୀ ଅଛନ୍ତି డబ్బు తెస్తాడని ప్రేమించకూడదు. ପଇସା ଆଣିବେ ବୋଲି ପ୍ରେମ କରନ୍ତୁ ନାହିଁ। అలాగే భర్తలు ସେହିପରି ସ୍ୱାମୀ ମାନେ మీ భార్య నుంచి ఏదో ఆశించి ప్రేమించకూడదు. ଆଉ ତାଙ୍କର କୌଣସି କିଛି ଗୋଟେ ପ୍ରଲୋଭନ ଦେଖେଇ ତୁମେ ତାକୁ ପ୍ରେମ କର ନାହିଁ। మీ ఇద్దరు మనస్సులు ఒక్కటవ్వాలి. ତୁମର ଦି ଜଣଙ୍କର ମନ ଗୋଟିଏ ହେବାକୁ ହବ। కొన్నిసార్లు నీ భర్త డబ్బు తేలేకపోవచ్చు. କିଛି କିଛି ସମୟରେ ତୁମର ସ୍ୱାମୀ ପଇସା ନ ଆଣି ପାରନ୍ତି। అందుకని అందరి ముందు వాళ్ళ మీద గట్టిగా మాట్లాడకూడదు. ଆଉ ସେଇଭଳି ସମୟରେ ତାଙ୍କୁ ଚାରି ଲୋକର ଆଗରେ ତାଙ୍କୁ କେବେ ଜୋରରେ କଥା କହିବ ନାହିଁ। వారిని తృణీకరించకూడదు. ତାଙ୍କୁ କେବେ ଘୃଣା କରିବ ନାହିଁ। వారిని అసహించకూడదు. ତାଙ୍କୁ ନିନ୍ଦା କରିବ ନାହିଁ। బైబిల్ సెలవిస్తుంది, କିନ୍ତୁ ବାକ୍ୟ କହୁଛି ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ପ୍ରେମ ସବୁ କିଛି ସହିପାରେ, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది. ଆଉ ସବୁକୁ ସେ ବୁଝିପାରେ। నీ భార్యను నిజంగా ప్రేమిస్తే, ଯଦି ତୁମ ସ୍ତ୍ରୀକୁ ତୁମେ ବାସ୍ତବରେ ପ୍ରେମ କର, నీ భర్తను నిజంగా ప్రేమిస్తే, ତୁମ ସ୍ୱାମୀକୁ ତୁମେ ବାସ୍ତବରେ ପ୍ରେମ କର, ఏది ఆశించకుండా ప్రేమిస్తావు, କୌଣସି ପ୍ରକାର ସ୍ୱାର୍ଥ ନ ରଖିକି ପ୍ରେମ କର, అదే మన యేసయ్య కలిగి ఉన్న ప్రేమ. ତାହା ହିଁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ରହିଥିବା ସେ ପ୍ରେମ। నువ్వు ఎలాగున్నావో ఆయన చూడ్డు. ତୁମେ କେମିତି ଅଛ ସେ ଦେଖନ୍ତି ନାହିଁ। He loves you so much. ଆଉ ସେ ତୁମକୁ ବେଶୀ ପ୍ରେମ କରନ୍ତି। ఆయన నిన్ను చాలా ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ସେ ତୁମକୁ ଅତ୍ୟନ୍ତ ଇଚ୍ଛା କରୁଥିବା ପରମେଶ୍ୱର ସେ। నా వైపు ఒకసారి చూడండి అందరూ. ମୋର ସମସ୍ତେ ଅନାନ୍ତୁ। ఈ లోకంలో ఉన్న ప్రేమ ଏଇ ଜଗତରେ ଥିବା ପ୍ରେମ ఆశించి ప్రేమిస్తుంటది. ଆଉ କିଛି ସ୍ୱାର୍ଥର ପ୍ରେମ ଅଛି। బట్ యేసయ్య ప్రేమ, କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କର ପ୍ରେମ କେବଳ ఒక ఆఫర్ పెట్టాడు ఆయన. ଆଉ ସ୍ୱାର୍ଥ ନଥିବା ପ୍ରେମ। హల్లెలూయా, 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 హల్లెలూయా। యేసయ్య ప్రేమ ଯୀଶୁଙ୍କର ପ୍ରେମ ఒక ఆఫర్ పెట్టాడు ఆయన. ఆఫర్. ଆଉ ଗୋଟେ ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି ସେ। లాస్ట్ మంత్ ଗତ ମାସରେ పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ పేపర్. ଗୋଟେ ଆଉ ଆଡଭର୍ଟାଇଜମେଣ୍ଟ ଆସିଲା। వాళ్ళు ఏం చెప్పారంటే, ସେ କ'ଣ କହିଲେ ମାନେ మీ దగ్గర ఏవైతే పాడైపోయిన ఉన్నాయో ଯାହା ତୁମର ସବୁ ପୁରୁଣା ଜିନିଷ ରହିଛି ସବୁ అవన్నీ తీసుకొస్తే ସେ ସବୁ ନେଇ ଆସିଲେ మీరు చాలా కొత్తవి పట్టుకెళ్ళవచ్చు. ମୁଁ ଅନେକ ଜିନିଷ ତୁମକୁ ଦେବୁ। మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ମୋର ସାଙ୍ଗ କ'ଣ କଲେ ମାନେ కుక్కర్లు, କୁକର ଯାକ పాడైన ఫ్రిడ్జ్లు ଆଉ ସେ ଫ୍ରିଜ ଗୁଡାକ అన్ని తీసుకెళ్లాడు. ସବୁ ଯାକ ନେଇକିରି ଗଲେ। ఒక వ్యాన్ బుక్ చేశాడు. ଆଉ ଗୋଟେ ଭ୍ୟାନ କୁ ସେ ବୁକିଂ କଲେ। ఆ వ్యాన్ లో అన్ని పట్టుకెళ్ళాడు. ସେ ଭ୍ୟାନ ରେ ସବୁ ଯାକ ଭର୍ତ୍ତି କଲେ। అన్ని వాళ్ళ ముందు పెట్టాడు. ସେ ସବୁ ଯାକ ସେ ରଖିଲେ। ఒక్కటే ఆశ ఆయనకి. ଗୋଟେ ମାତ୍ର ଆଶା ତାଙ୍କର ଥିଲା, There is an offer. ଏହା ହେଉଛି ଗୋଟେ ସୁଯୋଗ। ఒక ఆఫర్ పెట్టాడు ఆయన. କିଛି ଦେବା ପାଇଁ ସେ କହିଲେ। ఆఫర్ ఏంటంటే, ସେ ଦେବାର କ'ଣ କହିଲେ ମାନେ మీ పాతవి ఇచ్చినట్లయితే ତୁମର ପୁରୁଣା ଯଦି ଜିନିଷ ଦେବ క్రొత్తవి వాళ్ళు మీకు ఇస్తారు. ନୂଆଟା ତମକୁ ଦେବୁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। పాతవి ఇచ్చినట్లయితే ଯଦି ପୁରୁଣା ଯଦି ତୁମେ ଦେଇଦବ కొత్తవి వాళ్ళు మీకు ఇస్తారు. ଆଉ ନୂଆଟା ଆମେ ତୁମକୁ ଦେବୁ। ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్। ఇక్కడ కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు. ଆଉ କେତେ ଲୋକ ପିଲାକୁ ଆଉ ଦେଖୁଛନ୍ତି। ఇంకొక గంటలో నేను వెళ్ళిపోతాను. ଆଉ ଅଳ୍ପ ଅଧଘଣ୍ଟା ପରେ ଆମେ ଚାଲିଯିବୁ। ఆ తర్వాత వాళ్ళు మీ దగ్గరే ఉంటారు. ଆଉ ସେ ପିଲାମାନେ ଏବେ ତୁମ ଜାଗା ରହିବେ। రోజంతా ఆడుకోండి. ଆଉ ଦିନ ଯାକ ଆପଣ ଖେଳନ୍ତୁ। ఒకవేళ ఇంకా ఆడుకోవాలనిపిస్తే ଆଉ ଯଦି ଆହୁରି ଖେଳିବାକୁ ଇଚ୍ଛା ହେଲେ ఇంట్లోనే ఉండిపోవాలి. ଘରେ ଯାଇ ରହିଯାଆନ୍ତୁ। ఇక్కడికి రాకూడదు. ଏଠିକି ଆସିବା ଦରକାର ନାହିଁ। ఆయన మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. ସେ ଆମମାନଙ୍କୁ ଦେଖିବା ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। చాలా మంది ఇక్కడికి వచ్చి పడుకోవడానికి వస్తారు. ଅନେକ ଲୋକ ଆସି ଏଠି ଶୋଇବାକୁ ଆସିବେ। చాలా మంది ఇక్కడికి అటు ఇటు తిరగడానికి వస్తుంటారు. ଅନେକ ଲୋକ ଏପଟ ସେପଟ ବୁଲିବା ପାଇଁ ଆସନ୍ତି। చాలా మంది ఇక్కడికి వాళ్ళని వీళ్ళని చూడడానికి వస్తుంటారు. ଅନେକ ଲୋକ ଆକୁ ତାକୁ ଦେଖିବାକୁ ଆସନ୍ତି। Here you have to worship your God. ଏଠି ଆପଣ ଆପଣଙ୍କ ଈଶ୍ୱରଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ଆରାଧନା କରୁଛନ୍ତି। ఈ స్థలంలో మీరు చేయాల్సినది
ଏହା ଆମେ କରିବା ଉଚିତ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి କେବଳ ଈଶ୍ୱରଙ୍କୁ ହିଁ ଆରାଧନା କରିବାକୁ ହବ మీరు హాస్పిటల్కి వెళ్తే ତୁମେ ଯଦି ଡାକ୍ତରଖାନାକୁ ଯିବ ତାହେଲେ అక్కడ మీరు పడుకోరు ସେଠି ଆପଣ ଶୋଇପାରିବେ ନାହିଁ యు ఆర్ వెయిటింగ్ ఫర్ డాక్టర్ ଆପଣ ଡାକ୍ତରଙ୍କୁ ଅପେକ୍ଷା କରିବେ ఆ డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు ଆପଣ ଡାକ୍ତର ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଅପେକ୍ଷା କରିବେ చాలా క్రమశిక్షణగా ఉంటారు ଅନେକ ନିୟମ ନୀତି ରହିଛି ఎప్పుడు నన్ను పిలుస్తారా అని କେତେବେଳେ ଆମକୁ ଡାକିବେ ବୋଲି లాయర్ దగ్గరికి వెళ్ళినా అంతే ଗୋଟେ ଓକିଲ ପାଖକୁ ଗଲେ ମଧ୍ୟ మరి అదేంటో ఇక్కడ మాత్రం କିନ୍ତୁ ଆମେ ଏଠାରେ କେବଳ ఇక్కడికి ఎందుకు రావాలి అంటే ଏଠି କାହିଁକି ଆସିବାକୁ ହବ ମାନେ ఆరాధన చేయడానికి మాత్రమే ଆରାଧନା କରିବାକୁ କେବଳ హల్లెలూయా ହାଲେଲୁୟା దేవుణ్ణి మాత్రమే ఆరాధించడానికి ఇక్కడికి రండి କେବଳ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆରାଧନା କରିବା ପାଇଁ ଆସନ୍ତୁ ଏଠାକୁ ఆమేన్ చెప్పాలి అందరూ ଆମେନ୍ କୁହନ୍ତୁ హల్లెలూయా ହାଲେଲୁୟା అయితే నా ఫ్రెండ్ ఏం చేశాడంటే ମୋର ସାଙ୍ଗ କଣ କଲେ ମାନେ వాడి దగ్గర నువ్వన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ଆଉ ସବୁ ଯାକ ନେଇ ଆସିକି ତାଙ୍କ ସାଙ୍ଗେ ରଖିଲେ అది చాలా పెద్ద షాపింగ్ మాల్ ସେଇଟା ଗୋଟେ ବଡ ସପିଂ ମଲ୍ ଥିଲା ఈయన మ్యాన్ లో అన్ని పట్టుకెళ్ళాడు ଏ ସବୁ ଯାକ ତାଙ୍କୁ ସେଠିକି ନେଇଗଲେ దగ్గర 20 వస్తువులు పట్టుకెళ్ళాడు ପ୍ରାୟ 20 ଖଣ୍ଡ ଜିନିଷ ସେ ନେଇକିରି ଗଲେ వాళ్ళన్నీ చూసి ଏ ସବୁକୁ ଦେଖି చిన్న కుక్కర్ ఇచ్చారు ଆଉ ସାନ ଗୋଟେ କୁକର ତାକୁ ଦେଲେ వాడు ట్రావెలింగ్ చేయడానికి ఆ వ్యాన్ లో వేయడానికి ଏ ସବୁ ଯାକ ମୂଲ୍ୟ ଉପରେ ତାକୁ ସେଇ ଗୋଟେ କୁକର ଦେଲେ 2000 ఖర్చు పెట్టాడు ଆଉ 2000 ଟଙ୍କା ଖର୍ଚ୍ଚ କଲେ 500 కుక్కర్ ఇచ్చాడు ଆଉ 500 ଟଙ୍କାର ମାତ୍ର କୁକର ଦେଲେ కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ଆଉ ଯଦି ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ యేసు ప్రభు ఒక ఆఫర్ పెట్టాడు ଆଉ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଗୋଟେ ସୁଯୋଗ ଦେଉଛନ୍ତି నీ దగ్గర ఉన్న పాపాలన్నిటిని ఆయన దగ్గరికి తేగలిగితే ଯଦି ତୁମର ସମସ୍ତ ପାପ ଯଦି ମୋ ନିକଟକୁ ଆସିବ ତାହେଲେ ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలోకి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు ଆଉ ତାଙ୍କ ଠାରୁ ପବିତ୍ରତା ଦେବା ପରମେଶ୍ୱର ସେ ଅଛନ୍ତି యేసు ప్రభు ఈ లోకంలో స్వస్థతలు మాత్రమే ఇవ్వడానికి రాలే ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସୁସ୍ଥତା ଦେବା ପାଇଁ କେବଳ ଜଗତକୁ ଆସିଲେ ନାହିଁ నిన్ను బాగా ఆశీర్వదించడానికి మాత్రమే రాలే କେବଳ ଆଶୀର୍ବାଦ କରିବା ନିମନ୍ତେ କେବଳ ଆସିଲେ ନାହିଁ ఈ లోకంలో అలాంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు ଏଇଠାରେ ଅନେକ ଭଗବାନ ଜଗତରେ ଅଛନ୍ତି బట్ జీసస్ ఈజ్ వెరీ స్పెషల్ କିନ୍ତୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସ୍ୱତନ୍ତ୍ର ଅଟନ୍ତି ఆయన ప్రత్యేకమైన దేవుడై ఉన్నాడు ସେ ଗୋଟେ ଅଲଗା ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି వాట్ ఎవర్ యు హావ్ సిన్ ଯାହା ତୁମର ପାପ ରହିଛି ସବୁ వాట్ ఎవర్ యు హావ్ వీక్నెస్ ଯୋଉଟା ତୁମର ଦୁର୍ବଳତା ରହିଛି నీలో ఏ పాపం అయితే ఉన్నదో ତୁମ ପାଖରେ ଯୋଉ ପାପ ସବୁ ରହିଛି ఏ చీకటి అయితే ఉన్నదో ଯୋଉ ଅନ୍ଧକାର ଶକ୍ତି ରହିଛି ఏ రహస్య పాపాలు నీ లోపట ఉన్నాయో ଯୋଉ ଗୁପ୍ତ ପାପ ଭିତରେ ରହିଛି చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ଅନେକ ଲୋକ ମତେ ଫୋନ କରୁଥାଉଛନ୍ତି సిగరెట్ తాగకుండా ఉండాలని ఉంది ଆଉ ମୁଁ ସିଗାରେଟ ନ ପିଇ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛି ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ଆଉ ସେ ଦୋକାନକୁ ଯିବା ସମୟରେ ఆటోమేటిక్ గా ఒక సిగరెట్ పెట్టి కాల్ చేస్తున్నాను ଆଉ ସେ ଗୋଟେ ସିଗାରେଟ ପେଡି ପୋଡି ପୋଡି ସରାଇ ଦେବେ కాల్ చేసిన తర్వాత చాలా బాధ నాలోకి వచ్చేస్తుంది ଆଉ ସେ ଅନୁଭବ କଲା ପରେ ସେ ବହୁତ ସୁନ୍ଦର ଅନୁଭବ କରିଦିଏ అలాగే తాగకూడదు అనుకుంటాను ଆଉ ମୁଁ ଆଉ ପିଇବି ନାହିଁ ବୋଲି କହିବେ కానీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి తాగేస్తున్నాను କିନ୍ତୁ ସେ ଦୋକାନ ଗଲା ସମୟରେ ପିଇ ଦେବେ నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది ମତେ ଗୋଟେ ଭଉଣୀ ଫୋନ କଲେ నాకు ମତେ అబ్బాయిల్ని చూస్తే ସେ ପୁଅକୁ ଦେଖିଲେ వాళ్ళతో మాట్లాడాలనిపిస్తూ ఉంటది ମତେ କଥା ହେବାକୁ ଇଚ୍ଛା ହବ వాళ్ళకి దగ్గరగా ఉండాలనిపిస్తుంది ତାଙ୍କ ପାଖରେ ମତେ ରହିବାକୁ ଇଚ୍ଛା ହବ చాలా సార్లు నా శరీరాన్ని నేను మలినం చేసుకున్నాను ଆଉ ଅନେକ ମୋର ବଳ ଶକ୍ତି ମୋର ଶରୀର ତାକୁ ଦେଇଛି ఇట్స్ ఎ ఈవిల్ స్పిరిట్ ଆଜି ଦିନରେ କିନ୍ତୁ అది అంధకార శక్తి ତାହା ଅନ୍ଧକାର ଶକ୍ତି ଅଟେ అది అంధకార శక్తి ତାହା ଅନ୍ଧକାର ଶକ୍ତି ଅଟେ అది మనల్ని లోబర్చుకుంటూ ఉంటది ତାହା ଆମର ଭିତରେ ରହିଥାଏ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా కొంతమందికి వివాహం అయిపోయినప్పటికీ କେତେ ଲୋକଙ୍କର ବିବାହ ହେଇଗଲା ପରେ ମଧ୍ୟ ఇంకా వేరే రిలేషన్ లో ఉంటుంటారు ଆଉ ଗୋଟିଏ ସମ୍ପର୍କରେ ସେମାନେ ରହନ୍ତି నీకు ఉండకూడదు అని అనిపిస్తుంటది ତୋଠି ରହିବି ନାହିଁ ବୋଲିକିରି ଚିନ୍ତା କରନ୍ତି కానీ ఎందుకో వారికి ఫోన్ చేస్తూ ఉంటాం କିନ୍ତୁ କାହିଁକି ଫୋନ କରିଥାଉଛ వారితో మాట్లాడుతూ ఉంటాం ତୁମେ ଭୁଲ କଥା ସବୁ କହୁଛ అంతా అయిపోయిన తర్వాత ସବୁ ହେଇଗଲା ପରେ నేను అనవసరంగా మాట్లాడాను ତୁମେ ଅନାବଶ୍ୟକ କଥାବାର୍ତ୍ତା వారితో କରୁଛ మాట్లాడకుండా ఉన్నా బాగుంది అనిపిస్తుంది ତାଙ୍କ ସହିତ କଥା ନହେଇ ରହିପାରିବ ବୋଲି ସେ କହିଥାନ୍ତି కానీ మరుసటి రోజు అదే పాపంలో పడిపోతున్నాం କିନ୍ତୁ ସେ ଆଉ ଥରେ ସେଠି ପଡି ଯାଉଛନ୍ତି వి నీడ్ డెలివరెన్స్ ଆମେ ସେଠାରୁ ମୁକ୍ତି ହେବାକୁ ହବ చాలా మంది చర్చిలో కొన్నిసార్లు చాలా మంది చూసుంటారు ଅନେକ ଲୋକ ଦେଖିଥିବେ ଚର୍ଚ୍ଚରେ చర్చిలో దయ్యం పడుతూ ఉంటది ଆଉ ଚର୍ଚ୍ଚରେ ଭୂତ ଧରିଥିବେ
వాళ్ళు గట్టిగా అరుస్తుంటారు, ସେ ବେଶୀ ଜୋରରେ ଚିତ୍କାର କରିବେ, అటు ఇటు దొర్లుతూ ఉంటారు, ଏପଟେ ସେପଟେ ଦୌଡୁଥିବେ। వాళ్ళు చీకటి శక్తి ఉన్నది, ତାଙ୍କ ଠାରେ ଅନ୍ଧକାର ଶକ୍ତି ଅଛି, అది మనందరికీ తెలుస్తూ ఉంటది। ତାହା ଆମକୁ ସମସ୍ତଙ୍କୁ ଜଣା ପଡେ। వాళ్ళకన్నా ତାଙ୍କ ଠାରୁ మనలో ఇంకా ఎక్కువ శక్తులు ఉంటాయి। ଅନେକ ଶକ୍ତି ଆମ ଠାରେ ଅଛି। మనం ఏమనుకుంటామో తెలుసా? ଆମେ କଣ ଭାବୁଛୁ ଜାଣନ୍ତି କି? అమ్మో దయ్యం ఉన్నది ఈమెలో, ଓହୋ ଆଗ ପାଖରେ ଭୂତ ଲାଗିଛି, ఈయనలో దయ్యం ఉన్నది అనుకుంటది। ଏ ପାଖରେ ଆ ପାଖରେ ଭୂତ ଲାଗିଛି। బట్ యు ఆర్ మోర్ డేంజరస్, କିନ୍ତୁ ତୁମେ ତା ଠାରୁ ଅଧିକ ଭୟଙ୍କର, మనం ఇంకా భయంకరంగా ఉన్నాం। ଆଉ ତା ଠାରୁ ଆମେ ଅଧିକ ଭୟଙ୍କର ଅଟୁ। వ్యభిచారం అనే చీకటి మనలో ఉన్నది, ବ୍ୟଭିଚାରର ଅନ୍ଧକାର ଜିନିଷ ଆମ ପାଖରେ ଅଛି, అంధకారం అనే చీకటి మనలో ఉన్నది, ଅନ୍ଧକାର ଆମ ପାଖରେ ରହିଅଛି। జారత్వం అనే చీకటి మనలో ఉన్నది, ଅନେକ ଭୟଙ୍କର ଅନ୍ଧକାର ଆମ ପାଖରେ ରହିଅଛି। దట్ ఈస్ వెరీ డేంజరస్। ତାହା ବେଶୀ ବିପଜ୍ଜନକ। ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా। Hallelujah.